హాయ్ గాయ్స్, ఇవాళ మనం సామ్సంగ్ నుండి వచ్చిన సౌండ్ బార్ B650D అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో చూసే కంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను నా గూగుల్ డ్రైవ్ యొక్క లింక్. సో అందులోకి వెళ్ళినట్లయితే ఈ సౌండ్ బార్ సౌండ్ క్వాలిటీ అలా బేస్ క్వాలిటీ అయితే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ పెట్టాను. మీరు అది విజిట్ చేసి ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాతే మీరు ఈ వీడియోని అయితే చూడండి. సో స్టార్ట్. సో మనం సౌండ్ బార్ విషయానికి వచ్చినట్లయితే మనకి వీళ్ళు 3 ఫ్రంట్ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే 1 సెంట్రల్ స్పీకర్ అండ్ 2 వర్చువల్ సరౌండింగ్ DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి పవర్ ఆఫ్ ఆన్ ప్లస్ మైనస్ సెట్టింగ్స్ అయితే బటన్స్ ఇచ్చున్నారు. సో మనకి ఆడియో వర్షన్ వచ్చేసి ఇది 370 Hz అనమాట. సో మనకి బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంది, అలాగే మనకి 2 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. 2 HDMI పోర్ట్స్, అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి మనకి పవర్ కేబుల్, అలాగే ఒక USB కేబుల్ కూడా ఇచ్చారు. సో స్పీకర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి V షేప్ ఇచ్చారు. సో ఈ V షేప్ వలన మనకి వర్చువల్ సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మనకి క్లారిటీగా వినిపిస్తుంది. ఒక 4-5 ఫీట్ డిస్టెన్స్ వరకు అయితే వినిపిస్తుంది. సో సబూఫర్కి వచ్చినట్లయితే సో ఇదైతే వుడెన్ ఉంది, మొత్తం సైడ్ వుడెన్ తోటి అయితే వాళ్ళు బిల్డ్ చేసి ఇచ్చారు. సో వుడెన్ అయితే బాగానే స్ట్రాంగ్ ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే వ్యూ అయితే ఎలా ఉంది, సబూఫర్ ఎయిర్ వెంటిలేషన్ హోల్ అయితే ఉంది, మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారు దీనికి వచ్చేసి. సో పవర్ సాకెట్ కూడా ఒకటి ఇచ్చారు, అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ రీస్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. సో మీరు ఎప్పుడైతే సౌండ్ బార్ ఆన్ చేస్తారో ఈ సబూఫర్ అనేది సౌండ్ బార్కి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో అయితే కనెక్ట్ అయిపోతుంది. సో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా గూగుల్ డ్రైవ్ ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ డ్రైవ్లో నేను డిఫరెంట్ సాంగ్స్ అనేవి పెట్టున్నాను అనమాట, వీడియో బేస్ క్వాలిటీ. సో మీరు తప్పకుండా విజిట్ చేసి చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది కదా ఇది ఎలా ఉందో. నాకైతే వర్త్ అనిపిస్తుంది. సో బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ సౌండ్ బేస్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా గూగుల్ డ్రైవ్ లింక్ విజిట్ చేసి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. 여자